తాబేళ్లను పెంచితే లక్ష్మీదేవి తాండవిస్తుంది అంటారు, నిజమేనా అని శ్రీనివాసరావు గారు అడుగు. వేళ వెర్రి వేయి విధాలని చెప్పి తాబేళ్ళని పెంచు, లక్ష్మీదేవి వచ్చేస్తుంది. ఇంట్లో ఎక్వేరియం పెట్టి చేపలను పెంచు, అబ్బో నీకు కావాల్సిందో జరుగుతుంది. శనిదోషం పోవాలా, చేపలను పెంచు. ఇవి తప్పు 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 నరమాటలు. తాబేళ్ళని పెంచుతున్నావు, తాబేలుకి ఏ ఆహారం ఇష్టమో అది నటుతో చెప్పిందా? మనం ఏదో మామూలుగా వీధిలో అంగడి వాడు ఎవడో అమ్మిది తాబేలు ఆహారం అంటే వేస్తున్నాం. దాని ఆహార అలవాట్లు మనకి తెలియవు. పైగా తాబేలు తన తండ్రితో, తన తల్లితో, తన చెల్లెలితో, తన అక్కతో, తన స్నేహితులతో తిరగాలని అనుకోదు. నువ్వు డబ్బాలో నీళ్లు పోసేసి దాన్ని బంధించేసి, అబ్బో నేను చాలా జాగ్రత్తగా చూస్తున్నాను, ఏసీ గదిలో పెంచుతున్నానంటే అది నీకు ఇష్టం కావచ్చు, తాబేలుకి ఇష్టం కాదు. అలాగే కుక్కల్ని పెంచేవాళ్ళు కూడా, ఆ కుక్క ఏమనుకుంటుంది, చక్కగా హాయిగా బూడిదలో పొరలాడుదాం, ఇసుకలో ఒకసారి ఎలా చేద్దాం, బురదలో చక్కగా తిరుగుదాం. తాను పోసుకున్న మూత్రాన్ని వాసన చూసి ఆనందించేటటువంటి లక్షణం కలిగిన కుక్కని మనిషి లక్షణాలతో పెంచడం ఎంత నేరం, తప్పు. మనకే మంచి 5 స్టార్ హోటల్లో కూర్చోబెట్టి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం రావాల్సిన పలహారాలు, తిండి వంటలు, భోజనాలు అన్నీ పెట్టేస్తూ అక్కడే కట్టేస్తే ఒక్కసారి వీధిలోకి వెళ్ళాలని అనిపించదు, మన వాళ్ళతో మాట్లాడాలని అనిపించదు, చక్కని గాలి పీల్చుతామని అనిపించదు. అక్కడే కట్టేస్తే ఎంత అసహ్యంగా మనం భరించలేము. అలా తాబేళ్ళని, కుక్కల్ని అలా ఉంచేయడం నేరం, ఘోరం. ఇక చాలామంది ఎక్వేరియం పెంచేసి చేపల్ని పెంచేస్తే అందులో పసుపత్రుల చేప అయితే ఇది, నల్ల చేప అయితే అలా, అది తెల్ల చేప అది చెప్పాయా? ఎక్కడైనా ఏ పురాణంలో అయినా సరే చేపల్ని పెంచితే శుభం జరుగుతుందని, చేపల్ని పెంచితే అవో విష్ణువుని పూజించినట్టని ఎక్కడైనా 18 పురాణాల్లో ఉందా? చెప్పినటువంటి ప్రతి మాటని నమ్మద్దు. ప్రమాణం ఉంటే మాత్రమే నమ్మాలి. ఆ ప్రమాణ బుద్ధి లేకపోవడం బట్టే ఇవన్నీ ప్రచారం అవుతున్నాయి. అంచేత ఆ వచ్చేటటువంటి చేపలకి వీడేదో నీళ్లు పోస్తాడు, ఆ నీళ్లలో దానికి ప్రాణవాయువు ఎంత సరిపోతుందనేది మనకి తెలియదు. మనం మామూలుగా పోస్తూ ఉంటాం, పోసినవి సరిపోతే సంతోషమే, సరిపోకపోతే తెలియదు. అంగడిలో వాడు ఏదో అమ్ముతాడు, ఇది చేపలకి సంబంధించిన ఆహారం అని, అది వాటికి ఇష్టమో కాదో తెలియదు, వాడు ఎలా చేశాడో తెలియదు, సరిపోతుందో సరిపోదో తెలియదు, వేటికి రోగం వచ్చిందో గుర్తించలేము. ఎందుకు వాటి యొక్క ప్రాణాలని బలవంతాన తీయడం. కుక్కల్ని పెంచేవాళ్ళు కూడా అంతే, కుక్కను తీసుకొచ్చి అలా అమాంతంగా 5 నిమిషాలు దువ్వేసి కట్టేయడం. దానికి స్వేచ్ఛగా తిరగాలని ఉండదు, అది కూడా తన వాళ్ళందరితోటి హాయిగా ఉండాలని అనుకోదు. అంచేత స్వేచ్ఛని నిరోధించే విధంగా తాబేళ్ళని పెంచడం, చేపల్ని పెంచడం, కుక్కల్ని పెంచడం ఇవి సరికాదు. ఇంకా మాట్లాడితే వీధి కుక్కలు ఏవైతే ఉంటాయో వాటికి కానీ వేసినట్టయితే అవి స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి, మనం పెట్టేటటువంటి వాటిని తింటాయి. అన్నిటికీ మించి మనం స్వార్థబుద్ధితో వాటికి ఆహారాన్ని పెట్టాల. కుక్కలు ఎందుకు పెంచుతున్నావు నువ్వు? నీ ఇంటిని కాపుదల కాస్తుందని. తాబేళ్ళు ఎందుకు పెంచుతున్నావు? అర్థం అర్థం లేకుండా లక్ష్మీదేవి వచ్చేస్తుందని. లక్ష్మీదేవికి 1000 నామాలు ఉన్నాయి, లక్ష్మీ సహస్రనామాలు, 108 నామాలు ఉన్నాయి, అష్టోత్తర శతనామాలు, లక్ష్మిని గురించిన స్తోత్రాలు ఉన్నాయి. శ్రావణ మాసంలో లక్ష్మీ వ్రతాలు చేస్తాం, శ్రావణ శుక్రవారం అని, శ్రావణ మంగళవారం అని. ఎక్కడైనా నాకు తాబేలు ఇష్టం నాకు చెప్పిందా? పోనీ మహావిష్ణువు ఎప్పుడైనా సరే తన వైకుంఠంలో తాబేళ్ళను పెంచాడా? లక్ష్మీదేవి పెంచిందా? ఏమిటి వెర్రి మాటలు? ఇవేవి నిజం కాదు.